హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే కోచింగ్. ఈ వీడియోలో మనం పర్సెంటేజెస్ టాపిక్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండ్ ఈ క్వెషన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. సో దట్ సిమిలర్ క్వెషన్స్ వచ్చినా మీరు హ్యాండిల్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో వీడియోలోకెళ్ళే ముందు ఒక్కటండి, ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫోకస్ ఆన్ అప్రోచ్. చాలా సార్లు వీడియో చూసేటప్పుడు స్టూడెంట్స్ ఫోకస్ చేసేది ఏంది? ఆన్సర్ మీద ఫోకస్ చేస్తారు. ఆన్సర్ ఎట్లా తెప్పియాలని చెప్పేసి. ఇప్పుడైతే మనం ఫోకస్ చేయాల్సింది దేని గురించి? ఎగ్జామ్‌లో మనం ఆన్సర్ మీద ఫోకస్ చేయాలండి. ఈ వీడియోలో మాత్రం మనం ఫోకస్ చేయాల్సింది అప్రోచ్. ఎందుకంటే నేను చెప్పేది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. మాక్సిమం సిమిలర్ క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆబ్వియస్‌లీ సేమ్ క్వెషన్స్ రావు. బట్ సిమిలర్ క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు అప్రోచ్ మీద ఫోకస్ చేయండి. ఓకే. వీడియోలోకెళ్ళిపోదామండి. డిఎస్ఎస్‌బి ఎంటీఎస్ 2026లో వచ్చింది ఈ క్వెషన్. A student scored 80 marks out of 100, okay, in the first examination. First examination లో 100 marks కి 80 వచ్చినాయి and 90 marks out of 120 in the second examination. Second దాంట్లో 120కి 90 వచ్చింది. What is the difference between the percentage marks between the two examinations? ఏం అడుగుతుండు? డిఫరెన్స్ అడుగుతుండు. అది కూడా ఎందులో అడుగుతుండు? పర్సంటేజ్ మార్క్స్. మార్క్స్‌లో అడుగుతలేడు. పర్సంటేజ్ మార్క్స్ అంటే పర్సంటేజ్ డిఫరెన్స్ అడుగుతుండు. ఆర్ మీరు ఆప్షన్స్ కూడా చూడండి. ఆప్షన్స్ అన్ని పర్సంటేజెస్‌లో ఉంది. ఆబ్వియస్‌లీ పర్సంటేజ్ డిఫరెన్స్ అడుగుతుండు. ఫస్ట్ ఎగ్జామినేషన్ ఎంతొచ్చింది ఈ అబ్బాయికి? 80/100 ఆబ్వియస్‌లీ ఇట్స్ 80%. నెక్స్ట్ ఎంతొచ్చింది? 90/120. 90/120 100 ఏస్తే డైరెక్ట్ చేసేయొచ్చు కదా! 33 34 25 75%. ఇక్కడ డిఫరెన్స్ అడుగుతుండు. 80 - 75 ఈస్ 5%. 5%. ఇక్కడ పర్సెంటేజ్ మార్క్స్ అన్నాడు. మార్క్స్ కాదు. మీకు డౌట్ ఉన్నా గాని మీరు ఆప్షన్స్ చూసుకున్న ఆప్షన్స్ అన్ని పర్సెంటేజెస్‌లో ఉంది కాబట్టి డైరెక్ట్ పర్సెంటేజెస్ సబ్ట్రాక్ట్ చేసినా 5% వచ్చింది. ఓకే. మీరు ఆప్షన్స్ చూసినా గాని మీకు తెలుస్తదనమాట. ఒక్కోసారి క్వెషన్ అర్థం కాదనమాట స్టూడెంట్స్‌కి. నంబర్స్‌లో, ఫ్రాక్షన్స్‌లో కావాలా? లేకపోతే పర్సెంటేజెస్‌లో కావాలా? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తది కదా! యాస్ సింపుల్ యాస్ దట్. ఓకే. మళ్ళా నెక్స్ట్ క్వెషన్ వెళ్ళిపోదామా? నెక్స్ట్ క్వెషన్ ఎళ్ళిపోయినాం. కలర్ ఓకే. ఇన్ ఎ టెస్ట్ ఔట్ ఆఫ్ మాక్సిమమ్ ఆఫ్ 105 మార్క్స్, ఓకే, 105 మార్క్స్‌కి ఎగ్జామ్. ఏ స్కోర్డ్ 75 మార్క్స్, బి స్కోర్డ్ 60 మార్క్స్. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ బీస్ మార్క్స్ వాస్ ఏస్ మార్క్స్? ఓకే. ఫస్ట్ 105 మార్క్స్‌కి ఎగ్జామ్. ఏకి 75, బికి 60. ఈడి వరకు క్లారిటీ ఉంటది అందరికి. ఇక్కడ కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయ్యిద్ది. ఇక్కడ ఏంది? పర్సెంటేజ్ ఆఫ్ బీస్ మార్క్స్ వాస్ ఏస్ మార్క్స్. ఇక్కడ 2 ఉంటాయండి. స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అయ్యేది. ఏ/బి రావాలా? ఆర్ బి/ఏ రావాలా అని చెప్పేసి. సింపుల్ అండి. ఇక్కడ ఏం అడుగుతుండు? వాట్ పర్సెంటేజ్ ఆఫ్, పర్సెంటేజ్ ఆఫ్, పర్సెంటేజ్ ఆఫ్ పక్కన ఏదైతే ఆల్ఫాబెట్ వస్తదో మీరు లాజిక్‌గా కూడా ఆలోచించొచ్చు. పర్సెంటేజ్ ఆఫ్ బి అంటే బిలో ఎంత శాతం, అంటే బిలో ఎంత పర్సెంటేజ్. బిలో ఎంత అన్నప్పుడు ఏంది? కింద బి వచ్చేస్తది. వాస్ ఏస్ మార్క్స్. ఇది బేసిక్ ఇంగ్లీషే అండి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ బీస్ మార్క్స్ అంటే బిలో ఎంత పర్సెంట్ వాస్ ఏస్ మార్క్స్. అంతే. ఏ/బి. ఏదెంత? 75. 75/60 ఇంటూ 100. ఆబ్వియస్‌లీ 15 5 15 4 4 25 25 125 ఇదే ఆన్సర్. ఓకే. సింపుల్. జస్ట్ ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అదొక్కటి చూసుకోండి. పర్సెంటేజ్ ఆఫ్, ఆఫ్ పక్కన ఏ ఆల్ఫాబెట్ ఇస్తారో ఆ ఆల్ఫాబెట్ తీసుకోవాలి. ఓకే. సెకండ్ కూడా అయిపోయింది. థర్డ్ ఎళ్ళిపోదాం. నాకు తెలిసి కొంచెం ఈజీగా వస్తున్నట్టున్నాయి క్వెషన్స్. స్లోగా హార్డ్ వచ్చేస్తాయి. నాట్ ఏ ప్రాబ్లమ్. ఏ స్టూడెంట్ స్కోర్స్ 36% మార్క్స్ అండ్ హి ఫెయిల్స్ బై 32 మార్క్స్. ఓకే. 36% వచ్చింది. అయినా గాని 32 మార్క్స్‌తో ఫెయిల్ అయిండు. బట్ ఇఫ్ హి స్కోర్స్ 48% మార్క్స్ దెన్ హి విల్ గెట్ 64 మార్క్స్. 36 వచ్చినప్పుడేమో 32 మార్క్స్‌తో ఫెయిల్ అయిండు. 48% వచ్చినప్పుడు పాస్ మార్క్స్ కన్నా 64 మార్క్స్ అనేది ఎక్కువొచ్చిందనమాట. ఏం అడుగుతుండు? ఫైండ్ ద పాస్ పర్సెంటేజ్. ఓకే. ఫస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దామండి. 36% మార్క్స్ వచ్చినా గాని 32 మార్క్స్‌తోని ఫెయిల్ అయిండు. ఫస్ట్ టోటల్ మార్క్స్ ఎంత అనుకుందాం? టోటల్ మార్క్స్ టీ అనుకుందాం. పాస్ మార్క్స్ ఏమనుకుందాం? పి అనుకుందాం. 36% ఆఫ్ టీ, 36% ఆఫ్ టీ ప్లస్ 32 మార్క్స్ యాడ్ చేస్తే పాస్. ఎందుకు? ఇక్కడ చూడండి.
ఎన్ని మార్క్స్‌తో ఫెయిల్ అయిండు? 32 మార్క్స్‌తో ఫెయిల్ అయిండు. సో, 36% ప్లస్ నేను 32 యాడ్ చేస్తే పాస్ అయిపోయినట్టే కదా! యాస్ సింపుల్ యాస్ దట్. నెక్స్ట్ ఏమిచ్చిండు? బట్ 48% వచ్చినప్పుడు 64 మార్క్స్ అనేది ఎక్స్‌ట్రా వస్తుంది పాస్ మార్క్స్ కన్నా. చూడండి అంటే నాకు 48% ఆఫ్ టోటల్ మార్క్స్ వచ్చినప్పుడు పాస్ మార్క్స్ కన్నా అడిషనల్‌గా 64 వస్తుంది. ఇంగో 64 ఎక్కువొస్తున్నాయి అన్నాడు. సో, 48% ఆఫ్ టీ మైనస్ 64, 64 ఇటొచ్చింది ఈక్వల్ టు పి. 2 పీలు ఈక్వల్ చేయండి. మనకు గావాల్సిందేంది పాస్ పర్సెంటేజ్ గదా! సో, టోటల్ కనుక్కొని అంతే. ఫస్ట్ టోటల్ కనుక్కుందాం. టోటల్ నుండి పాస్ కనుక్కుందాం. 2 ఈక్వల్ చేయండి. సో, 36/100 ఆఫ్ టీ ప్లస్ 32 ఈక్వల్ టు 48/100 ఆఫ్ టీ మైనస్ 64. సో, ఇది మనం ఇటు షిఫ్ట్ చేద్దాం. ఇది ఇటు షిఫ్ట్ చేద్దాం. ఏమొస్తది? 64 ప్లస్ 32 96 కదా! 96 ఈక్వల్ టు 48/100 మైనస్ 36/100 12/100 ఇంటూ టీ. ఓకే. 12 ఎయిట్స్ ఆర్ 96 అంతే కదా! టీ ఈక్వల్ టు 800. సో, టోటల్ మార్క్స్ అనేది మనకి 800 వస్తుందన్నమాట. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిందేంది? మనం కనుక్కోవాల్సింది పాస్ పర్సెంటేజ్. ఇక్కడ 36% ఆఫ్ టీకి 32 మార్క్స్ యాడ్ చేస్తే పాస్. సో, 36%కి ఎంత పర్సెంట్ యాడ్ చేయాలనేది 32 నుండి తెలుస్తది కదా! సో, 32 అనేది ఎంత పర్సెంటేజ్? 32/800 ఇంటూ 100. ఓకే. సో, 32 2s ఆర్ 64. 64 అంటే 16 160. సో, 32 5s ఆర్ 25 4s ఆర్. సో, 32 అనేది 4% ఆఫ్ టీ. ఓకే. సింపుల్ ఏమిచ్చిండు ఫస్ట్ పాయింట్ 36% ఆఫ్ టీకి 32 మార్క్స్ యాడ్ చేస్తే పాస్. ఎందుకంటే ఈ ఫెయిల్స్ బై 32 అని ఇచ్చిండు. ఇక్కడేంది 32 అంటే 4% ఆఫ్ టోటల్ మార్క్స్. సో, 36 ప్లస్ 4 ఎంత? 40. సో, నువ్వు 40% ఆఫ్ టోటల్ మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు పాస్ అయినట్టు. ఆప్షన్ ఏ. సో, అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మీరు వీడియో మళ్ళీ చూడొచ్చు. మీరు సెకండ్ టైమ్ చూస్తే మీకు క్లారిటీ వస్తదండి. చాలా సార్లు ఫస్ట్ టైమ్ రాదు మనకు క్లారిటీ. మీరు రిపీటెడ్‌గా చూస్తుంటే యూ విల్ గెట్ ద క్లారిటీ. సో, ఇట్స్ ఎ గుడ్ క్వెషన్ అండి. మంచి ట్రిక్కీ క్వెషన్. గుడ్ ట్రిక్ క్వెషన్. ఎగ్జామ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇట్లాంటిది. ఓకే. సో, ఒకసారి మళ్ళీ చెప్తా అండి. ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్ రాట్లే మీకు అర్థం కాలే అనిపించింది. సో, 36% మార్క్స్ అండ్ హి ఫెయిల్స్ బై 32 మార్క్స్. సో, 36% వచ్చినా 32 మార్క్స్‌తో ఫెయిల్ అయిండు కాబట్టి 32 మార్క్స్ వస్తే పాస్ అయితాడు కదా! సో, 36 ప్లస్ 32 ఈస్ పాస్ మార్క్స్. నెక్స్ట్ 48% వచ్చినప్పుడు ఏంది? 64 అడిషనల్‌గా వస్తుంది పాస్ మార్క్స్ కన్నా. అందుకే 48% ఈక్వల్ పి ప్లస్ 64. 64ని ఇటు తెచ్చేసి టోటల్ మార్క్స్ అనుకున్నా అండి. టోటల్ మార్క్స్ 800 వచ్చేది. ఇక్కడేంది 36% ఆఫ్ టోటల్ మార్క్స్‌కి 32 యాడ్ చేస్తే నేను పాస్. అప్పుడు నేనేం చేసిన 32 ఎంత పర్సెంట్ ఆఫ్ టోటల్ మార్క్స్ అని కనుక్కున్నా. అది 4%. సో, 2 యాడ్ చేసినా 40% వచ్చింది. ఓకే. ఇప్పుడు సాటిస్ఫైడ్. ఓకే. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 48% స్టూడెంట్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్. ఓకే. 37% in English. Okay. 48% mathsలో failure, 37% English. If 19% student failed in both the subjects, 19% రెండిట్లో ఫెయిల్ అయ్యిండు. వాట్ వాస్ ద పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్? ఓకే. సో, ఇది సింపులే అండి. ఇట్లే. అంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ క్లారిటీ ఉండనీకి కొంచెం డీటెయిల్‌గా చెప్తున్నా ఈ ప్రాబ్లమ్. ఇది మ్యాథ్స్, ఇది ఇంగ్లీష్. ఇది నంబర్ ఆఫ్ స్టూడెంట్ ఫెయిల్డ్ అండి. ఫెయిల్డ్ స్టూడెంట్స్. 48% మ్యాథ్స్‌లో ఫెయిల్ అయ్యారు. 37% ఇంగ్లీష్‌లో ఫెయిల్ అయ్యారు. 19% రెండిట్లో ఫెయిల్ అయ్యారు. ఎంతమంది పాస్ అయ్యారని అడుగుతుండు కదా! చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ చెప్తా చూడండి. పాస్ స్టూడెంట్స్ అంటే 100 ఏస్తారు. మైనస్ మ్యాథ్స్‌లో ఫెయిల్ అయినోళ్ళని సో, ఇంగ్లీష్‌లో ఫెయిల్ అయినోళ్ళని సబ్ట్రాక్ట్ చేసేస్తే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అయినోళ్ళు అని చెప్పేసి చేస్తారనమాట మిస్టేక్. మీకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. మ్యాథ్స్‌లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 48. ఇంగ్లీష్‌లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 37. ఇప్పుడు ఈ ఇంగ్లీష్‌లో ఫెయిల్ అయినోళ్ళు మ్యాథ్స్‌లో ఫెయిల్ అవ్వరా? అంటే చూడండి ఇప్పుడు 37%లో ఒక ఇద్దరు అంటే ఇద్దరంటే 2% అనేది ఇందులో 2% అనేది ఏంది మ్యాథ్స్‌లో ఫెయిల్ అయ్యారనుకోండి. అంటే ఈ 2%ని మీరు ఇంగ్లీష్‌లో యాడ్ చేస్తుర్రు. అదే 2%ని మీరు మ్యాథ్స్‌లో కూడా యాడ్ చేస్తుర్రు. అర్థమైందని అనుకుంటున్నా. మళ్ళా చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఇంగ్లీష్‌లో 37% ఫెయిల్ అయ్యారు. ఈ 37%లో ఫర్ ఎగ్జాంపుల్ 2% మ్యాథ్స్ కూడా ఫెయిల్ అయ్యారు అనుకోండి. ఆ 2%ని మీరు ఇక్కడ యాడ్ చేస్తుర్రు. ఇక్కడ యాడ్ చేస్తుర్రు. యాడ్ అయింది తీసేయాలి కదా! డబల్ అయింది. ఆ డబల్ అయిందే 19%. అంటే ఏందంటే
ఇంగ్లీష్‌లో 19% అనేది మ్యాథ్స్ ఫెయిలియరు. మ్యాథ్స్‌లో 19% అనేది ఇంగ్లీష్ అనేది ఫెయిలియర్ అనమాట. సో, ఈ 19%ని మీరు మ్యాథ్స్‌లో యాడ్ జేస్తుర్రు, ఇంగ్లీష్‌లో యాడ్ జేస్తుర్రు. రెండిట్లో ఎందుకు యాడ్ జేస్తుర్రు? ఒక్కడు ఒక్క దాంట్లో ఫెయిల్ అయిండంటే ఇంకో దాంట్లో కూడా ఫెయిల్ అయినట్టే గదా! అప్పుడు మీరేం జేయాలి? ఇక్కడ 19 అనేది తీసేయాలి. అర్థమైందని అనుకుంటున్నా. 19 అనేటోళ్ళు రెండిట్లో ఫెయిల్ అయ్యిర్రు. రెండిట్లో ఫెయిల్ అయ్యిర్రంటే మీరు ఇంగ్లీష్‌లో యాడ్ చేస్తుర్రు వాళ్ళని, మ్యాథ్స్‌లో యాడ్ చేస్తుర్రు. డబుల్ యాడింగ్ అయితుంది. డబుల్ యాడింగ్‌లోకెళ్ళి ఒక యాడింగ్ తీసేయాలి. అందుకే ఒక 19 తీసేస్తున్నా. సో, 48 ప్లస్ 37 40, 30, 70, 77, 77 ప్లస్ 8 83 85. 85 మైనస్ 20 ఎంత? 65. బట్ 20 కాదు 19 ఉంది కాబట్టి 66. సో, 100 మైనస్ 66 ఈస్ 44%. ఆప్షన్ డి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో వచ్చే ఛాన్స్ ఉంటది. ఎప్పుడైనా సరే ఇండివిడ్యువల్‌ది సబ్ట్రాక్ట్ చేయండి. 48, 37 సబ్ట్రాక్ట్ చేయండి. రెండిట్లో ఫెయిల్ అయినోళ్ళది కూడా సబ్ట్రాక్ట్ చేయండి. యాస్ సింపుల్ యాస్ దట్. ఓకే. లెట్స్ వచ్చేసింది లాస్ట్ ప్రాబ్లమ్. ఇంక పేషెన్స్‌గా ఉండండి. అయిపోతది. సో, పాస్ పర్సెంటేజ్ ఆఫ్ అన్ ఎగ్జామినేషన్ ఈస్ 35%. ఓకే. 35% వస్తే పాస్. ఇఫ్ ఎ స్టూడెంట్ హూ గెట్స్ 210 మార్క్స్ ఫెయిల్డ్ బై 14 మార్క్స్. ఫెయిల్డ్ బై 14 అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే వచ్చిన మార్క్స్‌కి ఇంకో 14 మార్క్స్ వచ్చుంటే బయ్యా పాస్ అయ్యేటోడు. అంతే. దెన్ వాట్ ఆర్ ద మాక్సిమమ్ మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్? మాక్సిమమ్ మార్క్స్ అన్నాడు. పాస్ మార్క్స్ కాదు. కొందరు క్వెషన్ కరెక్ట్ చదవరు. ఇది పాస్ మార్క్స్ అనుకుంటారు. నో. ఇట్స్ మాక్సిమమ్ మార్క్స్. సో, 210 మార్క్స్ ఫెయిల్డ్ బై 14 అంటే నాకు ఇంకో 14 మార్క్స్ వచ్చుంటే నేను పాస్ అయ్యేటోడిని. అంతే గదండీ! ఇప్పుడు 31 మార్క్స్ ఉంది. పాస్ మార్క్స్ 35 అనుకోండి. ప్లస్ 4 వస్తే నేను పాసే గదా! యాస్ సింపుల్ యాస్ దట్. ఇక్కడ ఆల్రెడీ వాడు ఇచ్చిండు ఫెయిల్డ్ బై 14 అందుకే 14 యాడ్ జేసిన. సో, పాస్ మార్క్స్. సో, 224. బట్ ఇక్కడ ఏంది పాస్ పర్సెంటేజ్ ఆల్రెడీ ఇచ్చిండు 35%. సో, 35/100 ఆఫ్ టోటల్ మార్క్స్‌ని టీ అనుకుందాం. ఓకే. సో, 35 రైట్. సో, 35, 224 గదా! సో, 35 7లో వద్దామా చూద్దామా? 7 3 జా 21, 2 7 5 జా 5 20 జా 20 ఇంటూ టీ ఈక్వల్ టు 640. సింపుల్. సో, టోటల్ స్టూడెంట్స్ అనేది 640. అంతే. జస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువ శాతం మార్క్స్ రిలేటెడ్ క్వెషన్ అడిగినప్పుడు ఇదే అండి ఇంపార్టెంట్. వాడు ఎన్ని మార్క్స్ ఫెయిల్ అయ్యిండు? 14 మార్క్స్. సో, 14 మార్క్స్ కలిపితే నేను పాస్ అయినట్టు. ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నా యూ కెన్ కామెంట్. For more similar content, you can subscribe us. Thank you.